హలో గుల్టె వ్యూయర్స్, నా పేరు మధుర శ్రీధర్. నేను తెలుగు ఫిల్మ్ మేకర్ని. సో నాతో పాటు మంజు ఉన్నాడు. మంజు వాజ్ మై అసోసియేట్ ఫర్ మై లాస్ట్ మూవీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్. తను లేడీస్ అండ్ జెంటిల్మెన్తో డైరెక్టర్గా డెబ్యూ అవుతున్నాడు. సో మీ అందరికీ మంజుని ఇంట్రడ్యూస్ చేద్దాం. వీఆర్ హియర్ టుడే. బేసికలీ ఫస్ట్ నుంచి నేను కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని అనుకుంటాను. అంటే రన్ ఆఫ్ ద మిల్ స్టోరీస్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. అలాంటి కథల కోసమే చూస్తూ ఉంటాను. వెన్ మంజు నరేటెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ స్టోరీ, లైక్ యూనో సోషల్ మీడియా, ఇప్పుడు ఇంటర్నెట్ సోషల్ మీడియా మన పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది అనే పాయింట్ మీద మంచి యూనో సైబర్ క్రైమ్ స్టోరీ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. సో అప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్. యాక్టర్ స్పీకింగ్ అంటే ఇట్స్ ఆల్ యూనో మంజు వాంటెడ్ న్యూ కమర్స్ ఫర్ దిస్ స్టోరీ. హీ ఆస్క్డ్ మీ న్యూ కమర్స్, బట్ వెన్ ఐ సజెస్టెడ్ కొంచెం ఆల్రెడీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం కథకి కరెక్ట్గా ఉంటుందని చెప్పి వెన్ ఐ సజెస్టెడ్ మహత్, అడ్విశేష్, కమల్ కామరాజ్ అండ్ చైతన్య కృష్ణ. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఫస్ట్ లైన్ ఏంటంటే, మనం ఉదయం నిద్ర లేవగానే ఫేస్ కడుక్కోకుండానే ఫేస్బుక్ చూసుకుంటున్నాం, వాటర్ కూడా తాగకుండానే వాట్సాప్ చెక్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద మూవీ అనమాట. సో అంతగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంటర్నెట్ కానీ సోషల్ నెట్వర్కింగ్ కానీ. సో అంటే బేసికలీ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇది ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపుతూ ఉంది. సో ఐఎమ్ షూర్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే 3 కేటగిరీస్ మన జనాల్లో 3 కేటగిరీలు చూసుకుంటే స్టూడెంట్స్ ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, మ్యారీడ్ పీపుల్. ఇలా 3 కేటగిరీస్లో చూసుకుంటే తోడు కోసం వెతికే ఒక స్టూడెంట్, మనీ కోసం వెతికే ఒక ఎంప్లాయీ, అండ్ సంతోషం కోసం వెతికే ఒక హౌస్ వైఫ్. ఈ ముగ్గురి కథ అనమాట లేడీస్ అండ్ అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా నేను స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టోరీ ఇవన్నీ స్టూడెంట్స్ కోసం నచ్చేటట్టుగా చేసాము. వాళ్ళ అంటే థాట్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటే, నాది 18 to 28 గ్రూప్కు నచ్చే కథలు చాలా ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్గా. సో దట్ వే ఇమ్మీడియట్గా వి గాట్ ఇన్ టు ప్రేమ ఇష్ కాదల్. అది దాని తర్వాత ఏదన్నా ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ చేయాలి అనే పాయింట్లో చూసుకుంటే, నీల్కంఠ గారు చెప్పిన ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ కాన్సెప్ట్ మీద ఆ స్టోరీ నచ్చింది. సో ఇమ్మీడియట్లీ దాన్ని ప్రొడ్యూస్ చేశాము. ఐఎమ్ సో హ్యాపీ దట్ మాయా ఈజ్ బీయింగ్ రీమేడ్ ఇన్ హిందీ యాజ్ మర్డర్ 4. మహేష్ భట్ హ్యాస్ టేకెన్ రీమేక్ రైట్స్ ఆఫ్ మాయా. ఇప్పుడు మర్డర్ 4గా చేస్తున్నారు అది. నీల్కంఠ ఈజ్ డైరెక్టింగ్. అంటే ఒక తెలుగు డైరెక్టర్ డైరెక్టింగ్ మర్డర్ సిరీస్ ఈజ్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నౌ రీసెంట్గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ కూడా మహేష్ భట్ గారు చూశారు. హీ లవ్డ్ ఇట్ అండ్ హీ సెడ్ ఇట్స్ హార్డ్ హిట్టింగ్ మూవీ, అంటే వెరీ బోల్డ్ అండ్ హార్డ్ హిట్టింగ్ మూవీ, మస్ట్ వాచ్ అని చెప్పి ట్వీట్ చేశారు. దిస్ ఆల్ చూడాలి. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది విత్ ఆల్ ద వర్డ్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎందుకు చూడాలి అని అనుకుంటే, అంటే అందరూ దో వీ ఎంజాయ్ ఆల్ ద 6 పాటలు, 6 ఫైట్లు, 6 కామెడీ సీన్లు ఉన్న సినిమాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా కూడా ఒక సెక్షన్ ఉంది. ఏంటంటే తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీల్లో ఉండే కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చే మూవీస్ మన తెలుగులో ఎందుకు రావు అని కంప్లైంట్ చేసే సెక్షన్ ఉంది. వాళ్ళందరినీ క్యాటర్ చేస్తుంది ఈ సినిమా లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఐఎమ్ షూర్, లాస్ట్ 5 yearsలో ఇంత హార్డ్ హిట్టింగ్ మూవీ రాలేదని నా నమ్మకం. బట్ ఇంకొక 2 daysలో మేము ముందుకు వస్తున్నాం. January 30th రోజున వస్తున్నాము. అంతా చాలా కష్టపడే టీం ఇదంతా. యంగ్స్టర్స్ అందరూ కలిసి ఒక 4 హీరోలు, 3 హీరోయిన్లు అండ్ మంజు అండ్ ఇంకా ఎడిటర్, డిఓపి అందరూ ఒక కొత్త టీం లాగా ఫామ్ అయిపోయి చేసిన సినిమా లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో ఐఎమ్ షూర్ యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్. అండ్ ఒక్కసారి ట్రైలర్ చూడండి. మ్యూజికల్ ట్రైలర్ రిలీజ్ చేసాం, థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసాం. 2 యూట్యూబ్లో చూడండి. చూసిన తర్వాత సినిమా చూడకుండా ఉండలేరని నా ఫీలింగ్. సో వాట్ యు సే మంజు? Please watch our movie Ladies and Gentlemen from January 30 nearby your theatres. Thank you.